హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని చూపించబోతున్నాం. మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అదే హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అవి బాగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించండి బాగా. ఆ తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు బాగా ఒక 5 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించండి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకుందాం. వేసి బాగా కలపండి. చికెన్ ముక్కలు కూడా ఉడికేంత వరకు కూడా ఒక 5 నిమిషాలు ఉడికించండి. దాని తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కకు పట్టేంత వరకు బాగా కలపండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ ముక్కలు ఉడికేంత వరకు కూడా మగ్గించండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని గ్రేవీ వచ్చే వరకు ఒక 5 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. రైస్లోకైనా రోటీస్లోకైనా దేనిలోకైనా బాగుంటుంది.